ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు మనం నిర్గమకాండం 35 నుండి 40 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభువా, నీ సన్నిధి లేక మా జీవితం శూన్యం. పాపంతో దూరమైన కృపతో మమ్మల్ని తిరిగి పిలిచిన దేవుడా, ఈరోజు నీ వాక్యాన్ని వినబోతున్న మా హృదయాలను స్థిరపరచుము. మా ఆలోచనలు, మా చేతులు, మా సమర్పణ అన్నీ నీ మహిమకే అంకితమవునట్లు మమ్మల్ని మార్చుము. మా జీవితాలను నీ నివాస స్థలముగా నిర్మించుము. నీ సన్నిధి మాతో ఉండునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. దేవుడు దూరమయ్యాడు అనుకున్న ప్రజలు ఇప్పుడు ఆయన మహిమ తన మధ్య దిగి వస్తుందని ఊహించారా? అసలు ఏం జరిగిందో చూద్దాం. బంగారు తోడ సంఘటన తర్వాత ప్రజలు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగారు. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా ఒక గొప్ప పనిని ప్రారంభించాడు. తన సన్నిధి వారి మధ్య నివసించటానికి మందిరం నిర్మించాడు. 33, 34 అధ్యాయాలు దేవుని సన్నిధి కోసం విజ్ఞప్తి, క్షమ అయితే ఇప్పుడు 35 నుండి 40 అధ్యాయాలు ఆ సన్నిధి నిజంగా దిగి వచ్చిన కథ. అదేంటో చూద్దాం. 35వ అధ్యాయము పాపం తర్వాత పునర్నిర్మాణం, దాంతో మారిన హృదయాలు. ఆ మారిన హృదయాలు హృదయపూర్వకంగా సమర్పణ ఇచ్చుట. మోషే మొదట ప్రజలకు విశ్రాంతి దినం గురించి గుర్తు చేశారు. దేవుని పనికి ముందు దేవునితో సంబంధం ముఖ్యమని తెలియజేశారు. తర్వాత ఆయన ప్రకటించాడు, యెహోవాకు కానుక తెచ్చుడి. ఎవరి హృదయం సిద్ధమై ఉందో వారు తీసుకురండి. ఇది బలవంతపు సేకరణ కాదు, ప్రేమతో కూడిన సమర్పణ. ప్రజలు బంగారు, వెండి, రాగి, నీలి దారాలు, ఎర్ర మేకపోతు చర్మాలు, విలువైన రాళ్ళు, తమ వద్ద ఉన్న అన్నీ తెచ్చారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే చివరికి మోషే చాలు అని చెప్పాల్సి వచ్చేంతగా ఇచ్చారు. పశ్చాత్తాపం ఉన్న హృదయం ఉదారంగా ఇస్తుంది. దేవుడు బంగారాన్ని కాదు, మనసును చూస్తాడు. ఇప్పుడు 36వ అధ్యాయాన్ని చూద్దాం. దేవుని పిలుపు కలిగిన కళాకారులు. దేవుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారిలో ఒకరు బెత్సలేలు, మరొకరు అహోలియాబు. వారికి దేవుడు జ్ఞానం, నైపుణ్యాన్ని ఇచ్చాడు. మందిరపు తెరలు, అడ్డుగోడలు, కల్ప, పవిత్ర స్థల విభజన అన్నీ సరిగ్గా దేవుడు చెప్పిన విధంగానే తయారయ్యాయి. ఇక్కడ దేవుడు పనికి ప్రతిభ అవసరం, కానీ దానికంటే ఎక్కువగా విధేయత అవసరం. ఇప్పుడు 37వ అధ్యాయాన్ని చూద్దాం. పరిశుద్ధ వస్తువుల నిర్మాణం. ఇక్కడ అత్యంత పవిత్రమైన వస్తువులు తయారయ్యాయి. 1 సాక్ష్యపు మందిరం, 2 కరుణాసనం, 3 బంగారు దీపస్తంభం, 4 ధూపవేదిక. ప్రతి కొలత, ప్రతి రూపం దేవుడు చెప్పినట్లే చేశారు. మన జీవితం అలాగే ఉండాలి. మన ఇష్ట ప్రకారం కాదు, ఆయన చిత్త ప్రకారంగా జరగాలి. ఇప్పుడు 38వ అధ్యాయాన్ని చూద్దాం. ప్రాంగణం మరియు లెక్కలు. బలిపీఠపు ప్రాంగణపు గోడల ద్వారం అన్నీ నిర్మించబడ్డాయి. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఉంది. సేకరించిన బంగారం, వెండి మొత్తం లెక్కతో నమోదు చేశారు. దేవుని పనిలో పారదర్శకత ఉంది, పవిత్రతతో పాటు బాధ్యత కూడా ఉంది. పర్వతంపై దేవుడు ఇచ్చిన దర్శనం, శిబిరంలో ప్రజలు నిజంగా నిర్మించారు. దేవుడు చెప్పినట్లు వినడం ఒక స్థాయి అయితే, దేవుడు చెప్పినట్లు చేయడం మరో స్థాయి. ఇప్పుడు 39వ అధ్యాయాన్ని చూద్దాం. పరిశుద్ధ యాజకత్వ మహిమ. ఇది అత్యంత కీలకమైన భాగం, ఎందుకంటే దేవుని సన్నిధిలో సేవ చేయబోయే యాజకులు సిద్ధమవుతున్నారు. యాజకుల వస్త్రాలు. 1 ఎఫోదు, 2 న్యాయస్థానపు ఛాతి పలక, 3 తలపాగా, 4 పవిత్ర ముద్ర. ఈ 4టికి అర్థమేమిటో పరిశుద్ధ మందిరం రహస్యం అనే వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ 4 యెహోవాకు పరిశుద్ధము.
ప్రతి దారం, ప్రతి రాయి ఇశ్రాయేలు 12 గోత్రాలను సూచిస్తుంది. అర్థం ఏమిటంటే యాజకుడు ప్రజలను తన హృదయంపై మోస్తాడు. దేవుని ముందు నిలబడే వ్యక్తి పవిత్రతతో అలంకరించబడాలి. ఈ అధ్యాయం చివర ఒక వాక్యం పునరావృతం అవుతుంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే వారు చేశారు. ఇది మొత్తం నిర్మాణానికి సారాంశం. విధేయతే మహిమకు దారి. ఇప్పుడు 40వ అధ్యాయాన్ని చూద్దాం. మహిమ దిగి వచ్చిన రోజు. అన్నీ సిద్ధమయ్యాక మోషే మందిరాన్ని ప్రతిష్ఠించాడు. యాజకులను అభిషేకించాడు. అన్నీ వాటి స్థానాల్లో ఉంచబడ్డాయి. అప్పుడు మేఘము మందిరాన్ని కప్పింది. యెహోవా మహిమ దానిని నింపింది. ఎలా అంటే మోషే కూడా లోపలికి వెళ్ళలేకపోయినంతగా నింపింది. దేవుడు నివసించడానికి సిద్ధమైన స్థలం విధేయత, పవిత్రత, సమర్పణతో నిర్మించబడుతుంది. ఇప్పుడు మొత్తం కథ యొక్క ఆత్మీయ సందేశం ఏంటో చూద్దాం. సన్నిధి కోసం కేవలం ప్రార్థన సరిపోదు. విధేయతతో హృదయాన్ని నిర్మించాలి. మనలో పశ్చాత్తాపం ఉంటే దేవునికి హృదయపూర్వకంగా సమర్పణ ఇస్తాము. ఇలా సమర్పణ ఇవ్వడం వల్ల మన హృదయంలో దేవుని మందిరాన్ని నిర్మించగలుగుతాం. అలా నిర్మించడం వల్ల పవిత్రత వస్తుంది. పవిత్రత వల్ల మనపై మహిమ దిగి వస్తుంది. నిర్గమకాండం 35 నుండి 40 అధ్యాయాలు చెప్తున్న గొప్ప సత్యం, దేవుని మహిమ దిగి వచ్చే ముందు మనం విధేయతతో ఉండాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుందాం. నిర్గమకాండం 25 నుండి 31లో దేవుడు మోషేకు ఆజ్ఞలు మరియు మందిరాన్ని ఎలా నిర్మించాలి అని చెప్పాడు. ఏమని? వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం చేయవలెను, నేను వారి మధ్య నివసించెదను. నిర్గమకాండం 25:8. అవి ఏంటి? సాక్ష్యపు మందసం, కరుణాసనం, బంగారు దీపస్తంభం, ధూపవేదిక, యాజకుల వస్త్రాలు, మందిరం కొలతలు. ఇవన్నీ దేవుడు ఎలా చేయాలో వివరంగా చెప్పాడు. మరి 35 నుండి 40లో ప్రజలు అదే మందిరాన్ని నిజంగా నిర్మించారు. వాక్యం చూద్దాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే వారు చేసిరి. అంటే 25 నుండి 31 దేవుడు చెప్పిన విధానం, 35 నుండి 40 అధ్యాయాలు వారు చేసిన కార్యం. మధ్యలో ఏమైంది? బంగారు దూట సంఘటన 32 నుండి 34లో జరిగింది. ప్రజలు పాపం చేశారు. దేవుడు కోపగించుకున్నాడు. మోషే మధ్యవర్తిత్వం చేశాడు. దేవుడు క్షమించాడు. అందుకే 35 నుండి 40 అధ్యాయాలు చాలా ప్రత్యేకం. పాపం తర్వాత కూడా దేవుడు తన యోజనను ఆపలేదు. చివరికి ఏమైంది? నిర్గమకాండం 40లో దేవుని మహిమ మందిరాన్ని నింపింది. మేఘం దానిని కప్పింది. అది దేవుని సన్నిధి వారి మధ్య ఉండటం. సో 25 నుండి 31 అధ్యాయాలు దేవుని ప్రణాళిక అయితే 32 నుండి 34 అధ్యాయాలు మనుషుల వైఫల్యం. 35 నుండి 40 అధ్యాయాలు పశ్చాత్తాపం తర్వాత విధేయత. చివరగా 40 అధ్యాయం దేవుని యొక్క మహిమ. దేవుడు ప్లాన్ ఇస్తాడు, మనం విఫలమవుతాం, అయినా ఆయన కృపతో మళ్ళీ నిర్మిస్తాడు. చివరిగా బంగారు తోడతో దేవుని కోల్పోయిన ప్రజలు విధేయతతో దేవుని మహిమను తిరిగి పొందారు. దేవుడు శిక్షించడానికి కాదు, మన మధ్య నివసించడానికి మందిరం కట్టించాడు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా జీవితాలు నీకు నివాస స్థలం అవ్వాలని కోరుకుంటున్నాం. మా తప్పులను క్షమించి మా హృదయాన్ని పరిశుద్ధ మందిరంగా మార్చుము. నీ సన్నిధి లేక మేము ముందుకు వెళ్ళలేము. నీ మహిమ మా మధ్య నివసించునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.